కథకు సెట్ అయిన వారిని మాత్రమే తీసుకుంటామన్నారు రాజమౌళి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన RRR సినిమా కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే కాదు, ఆస్కార్ అవార్డును కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ KL నారాయణ 1000 కోట్ల బడ్జెట్లో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలో ఇంతవరకు తెరకెక్కని రీతిలో, ప్రపంచ సినీ తెరపై ఇంతవరకు రాని రీతిలో బిగ్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి చేసిన మగధీర సినిమా నేటికి 15 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చేసే సమయంలోనే తాను రూపాయిని జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి, ప్రొడక్షన్ బృందానికి ఎంత ఖర్చు అవుతోంది, ఒక సెట్ వేస్తే అందుకు ఎంత ఖర్చు చేయాలి, భారీ సినిమాలు చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఇలా తదితర విషయాలను నేర్చుకున్నట్లుగానే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వివరించారు. తెలుగులో అంత భారీ బడ్జెట్తో అప్పటి వరకు ఏ సినిమా రాకపోవడంతో ప్రతి అడుగును ఆచితూచి వేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక కథ ప్రకారమే నటులు ఎంపిక జరుగుతుంది. తాను రాసుకున్న కథ ప్రకారమే నటీనటులను ఎంపిక చేసుకుంటానని, అందుకు ఎవరైతే బాగుంటారనేది ముందుగానే కొంత అవగాహన కలుగుతుందని, ఆ ప్రకారమే వారి ఎంపిక జరుగుతుందన్నారు. కథకు సరిపోతారు అనుకుంటే వారికి గతంలో 10 ఫ్లాప్లు వచ్చాయా, అందంగా ఉంటారా లాంటి విషయాలను పట్టించుకోను అని రాజమౌళి స్పష్టం చేశారు. ఒకవేళ ఫలానా హీరో సరిపోతారు, అతన్ని తీసుకుందామంటూ నిర్మాత చెప్పినా ఆ హీరో కానీ నిర్మాత కానీ 1000 కోట్లు ఇస్తానన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కానన్నారు. మగధీర సినిమాతోనే తాను సినిమాల గురించి ఎంతో నేర్చుకున్నానని, యమదొంగ సినిమా వల్ల తాను జానపద చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలు కూడా చేయగలననే నమ్మకం కలిగిందన్నారు రాజమౌళి.